అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 34 రోజుల కాలానికి సంబంధించి హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ మరియు ఈవో నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ప్రధాన ఆలయం విశ్వేశ్వర స్వామి ఆలయ హుండీల ద్వారా 1.77 కోట్లకు పైగా ఆదాయం లభించగా, అన్నప్రసాదం హుండీల ద్వారా 66 లక్షలకు పైగా నగదు సమకూరింది. మొత్తం హుండీ ఆదాయం 2.44 కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 33 రోజులకు గాను వేణు హుండీల ద్వారా 1,77,70,227 మరియు అన్నదాన హుండీల ద్వారా 66,66,683 రూపాయలు వేసి మొత్తం 33 రోజులకు గాను 2,44,37,050 రూపాయలు వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 1 కేజీ 588 గ్రాములు వచ్చినది. మరియు 18 దేశాల నుంచి 27 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. అలా పర్యవేక్షణాధికారిగా డి సురేష్బాబు, అసిస్టెంట్ కమిషనర్ మందపల్లి ఈవో మరియు ఎస్టీపీ శ్రీనివాస్, తనిఖీదారు వారు రాజమండ్రి, బి నరేంద్ర కుమార్ ఈవో థర్డ్ గ్రేడ్, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయాలు వెలిచారు. అత్యస్వాములు, వేదపండితులు, గ్రామస్తులు, ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవకులు, కెనరా బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.